రష్యా దేశపు జానపద కథ బంగారు చేప. ఈ కథను రచించిన వారు సావిత్రీదేవి వర్మ. రష్యా దేశంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. చాలా పేదవాడు. సముద్ర తీరాన ఎత్తుగా అతని పూరిల్లు ఉండేది. చేపలు పట్టటం, అమ్మటం అదే అతని పని. పాపం ఆ ముసలాడు ఎంతో మంచివాడు, అమాయకుడు, అల్పసంతోషి. కాని అతని ముసలి భార్య మాత్రం గయ్యాళి గంప, పరమలోభి, చిరాకు మనిషి. లోకంలో కొందరి స్వభావాలు అలాగే ఉంటాయి. కలిగిన దానితో సంతోషించరు. ఎప్పుడు చూసినా ఇంట్లో అది లేదు, ఇది లేదు అని గొణుగుతుంటారు. ఆ ముసలిదానిది కూడా అలాంటి స్వభావమే. ముసలి భర్త పొద్దస్తమానం తిండి తిప్పలు లేకుండా సముద్ర తీరాన ఎండకి గాలికి ఓర్చుకుని సాయంత్రం మోయలేనని చేపలు తెచ్చేవాడు. అలసొలసి వచ్చిన ఆ ముసలాడి బరువు బుట్ట దించి వల ఆరవేసి అతనికి కాస్త సహాయపడడం మాట అటుంచి ఆ ముసలిది అతన్ని గురించి, ఊహు, దినమంతా తిరిగి తిరిగి వచ్చావు, మరేం పని ఉంది? సముద్రపు ఒడ్డున పిల్లని గ్రోవు ఊదుకుంటూ కూర్చోవడమేగా. రోజంతా తిరిగి 4 చేపలు తెస్తేనే సరిపోయిందా? కడుపు ఎట్లా నిండుతుంది? వల వేయటం చేతనైతేగా దొరికేది అని ఇంకా ఏమేమో సణుగుడు ఆరంభించేది. ముసలాడికి ఈ సణుగుడు బాధ 1 రోజుది 2 రోజులది కాదు. జీవితమంతా ఇదే గోల. అందుచేత అతడు ముసలిదాని మాటలు అంతగా లెక్క చేసేవాడు కాదు. ఏదో కలో గంజో కలిగింది తాగి దేవుని పేరు తలుచుకుంటూ హాయిగా నిద్రపోయేవాడు. అది అతని నిత్య నియమం. ఒక దినం ముసలతను యథాప్రకారంగా చేపల వేటకు వెళ్ళాడు. దినమంతా వల వేయగా వేయగా ఒక్క చేప కూడా దొరకలేదు. ఏం చేయను భగవంతుడా అని నిరాశతో ఆఖరిసారి వల లాగుతున్నాడు. ఈసారి అతనికి వల కాస్త బరువుగా ఉన్నట్టు తోచింది. పూర్తిగా బయటికి లాగి వల విప్పేసరికి అందులో ఒకే ఒక బంగారు చేప దొరికింది. ఆ చిన్న చేప ఎంతో ముద్దుగానో అందంగానో ఉంది. అందుచేత దాన్ని అరచేతిలో పెట్టుకుని ముసలతను ప్రేమతో 2వ అరచేతితో దాని వీపు సవరించాడు. కాసేపటికి చేప తెప్పరిల్లి, తాతా, నన్ను విడిచిపెట్టు, నేనీ సముద్రపు రాజకుమార్తెను, దయచేసి నన్ను విడిచిపెట్టితివా? నీవు కోరిందల్లా ఇస్తుంటాను, నీ పేదరికం పోగొడతాను అన్నది దీనంగా. ముసలతను దయపుట్టి మరలా దాన్ని సముద్రంలో విడిచివేశాడు. సంతోషంతో కెరటాల మీద కేరింతాలు కొడుతూ బంగారు చేప తన భవనానికి వెళ్ళింది. కొంతసేపు ఈ బంగారు చేప కనిపించనందుకు ఇంటి వద్ద చెలికెత్తెలు, దాసదాసి జనులు ఎంతో కంగారు పడసాగారు. కాని గండం గడిచి బంగారు చేప భవనం చేరుకున్నందుకు వారందరూ ఎంతో సంబరపడ్డారు. ఉత్సవాలు చేశారు, ఊరేగింపులు జరిపారు. ఆ బంగారు చేపను ఉయ్యాల మీద ఊపుతూ పాటలు పాడుతూ కేరింతాలు కొట్టసాగారు. వారి రాణి దొరికిందిగా మరి. ముసలతను సాయంత్రం ఉత్తచేతులతో ఇల్లు చేరాడు. ముసలామె అది చూసి నిప్పులా మండిపోయింది. ఉన్న కోపమంతా ఒక్కసారే తీరిపోయేలాగా ఏమేమో తోలనాడసాగింది. ముసలతను కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. తర్వాత ముసలమ్మ కోపం కాస్త శాంతించడం కనిపెట్టి ముసలతను నెమ్మదిగా బంగారు చేప సంగతి వినిపించాడు. ముసలమ్మ అప్పుడు కొయ్యపెట్టెలో బట్టలుతుకుతోంది. ఆ, చెప్పావు పోదు, అన్నీ అబద్ధాలే. మరొక కొత్త తొట్టె తెప్పిస్తూ చూస్తాను దాని సత్యమెట్టిదో అంది విసుక్కుంటూ. మన్నాడు ముసలతను సముద్ర తీరానికి వెళ్ళి, ఓ నా బంగారు చేప, ఎక్కడున్నావు? నా ప్రార్థన వినవు అని పిలిచాడు. వెంటనే బంగారు చేప కెరటాల మీద పల్టీలు కొడుతూ వచ్చింది. దానికి భక్తిపూర్వకంగా ముసలతను 3 సార్లు వంగి దండం పెట్టి స్వాగతం చెప్పి, ఓ సముద్రపు రాజకుమార్తె, మా ముసలామెకి ఒక కొత్త కొయ్యపెట్టి కావాలిట అన్నాడు. దాని కోరిక నెరవేరింది అని బంగారు చేప మాయమైపోయింది. ఇంటికి వచ్చి చూసేసరికి పాత తొట్టెకు బదులు మంచి చేవతేరిన మద్ది కర్ర తొట్టె సిద్ధంగా ఉంది. ముసలతను లోపల ఆ బంగారు చేపకు ఎన్నో ధన్యవాదాలర్పించుకున్నాడు. కాని ముసలామె మనసు మాత్రం నిండలేదు. ఈసడింపుతో
ఈ కర్ర తొట్టెలో ఏమంత మహాభాగ్యం ఉందని దానికి పదే పదే ధన్యవాదాలిస్తున్నావు? ఈ గుడిసె మేడగా మారిపోవాలని చెప్పు రేపు, చూస్తాను అంది. మరునాడు ముసలిది ముసలతనికి చద్దన్నం పెట్టకుండానే చీకటితో లేపి సముద్ర తీరానికి తరిమింది. అక్కడకు వెళ్లి అతను మరలా, ఓ సాగరపుత్రి, ఎక్కడున్నావు? నా ప్రార్థన వినవు అని పిలిచాడు. సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలు లేచాయి. బంగారు చేప ఆ కెరటాల మీద తేలివచ్చింది. ముసలతను తలమీద టోపీ తీసి 3 సార్లు నమస్కారం చేసి, మా ముసలామెకి గుడిసెలో ఉండడం కష్టంగా ఉంది గాన మంచి మేడ కావాలిట అన్నాడు. దాని కోరిక నెరవేరింది అని చెప్పి బంగారు చేప వెళ్ళిపోయింది. ముసలతను ఇంటికి వచ్చేసరికి పూరి గుడిసె మేడగా మారిపోయింది. ఆ మేడలో పంచభక్ష పరమాన్నాలు అన్నీ ఉన్నాయి. వాకిట్లో ఆవులు మేస్తున్నాయి. మేడ చుట్టూ కోళ్లు తిరుగుతున్నాయి. మేడకు నలువైపులా పచ్చని పైరులు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి ముసలతను ముసలామెతో, మనం పూర్తిగా జమీందారులం అయిపోయాం, ఇంకేమి కొరవ మనకు అన్నాడు సంతోషంగా. పాపం ముసలతని రోజులు బాగానే గడుస్తున్నాయి. కాని ముసలామె మాత్రం ఆశ తీరలేదు. అందుచేత ఆమెకు సంతోషం లేదు. ఈ మేడకు బదులుగా పెద్ద భవనం అడగలేకపోతేనే అనే చింతలో పడింది. మామూలు రైతు భార్యలా అన్ని పనులు నేనే చేసుకోవాలి. అటు పొలం పని చూసుకోవాలి, ఇటు ఇల్లు పని చక్కపెట్టుకోవాలి. అబ్బా, చావటానికి కూడా తీరిక లేదు అని విసుక్కుంటూ ఒకనాడు మళ్ళా ముసలతనితో, ఈ పనిపాటలతో మనసు విసిగెత్తిపోయింది. జమీందార్ని భార్యలా దర్జాగా ఉండాలనుకుంటున్నాను. పెద్ద భవనం కావాలి. అందులో అనేక నౌకర్లు, దాసదాసీ జనం దండిగా ఉండాలి. ఈ సంగతి రేపు ఆ బంగారు చేపతో చెప్పు అన్నది. 2వ రోజు పొద్దున్నే ముసలతను సముద్ర తీరం చేరాడు. ఈసారి కాస్త సంకోచపడుతూ బంగారు చేపను పిలిచాడు. ముసలతను ఎంత సంకోచంగా పిలిచాడో. సముద్రంలో అంత పెద్ద కెరటాలు లేచాయి. బంగారు చేప ఆ కెరటాల మీద ఎక్కి వచ్చింది. ముసలతను 3 సార్లు వంగి సలాము చేసి, ఓ దయగల రాజకుమారి, మా ముసలామె పెద్ద జమీందారినిగా జీవించదలుచుకుంది. దాసదాసి జనం, నౌకర్లు, చాకర్లు, కథా కమామీషు అన్నీ కావాలిట అని చెప్పాడు వినయంగా. దాని కోరిక తీరింది అని చేప అంతర్ధానమైపోయింది. ముసలతను ఇంటికి వచ్చేటప్పటికీ అద్దాల మేడ సిద్ధంగా ఉంది. దాని గదులు రకరకాల పటాలతో అలంకరించబడి ఉన్నాయి. దాసదాసీ జనులు ముసలామె సేవకు హాజరై ఉన్నారు. ముసలామెకి తలదువ్వేవారు ఒకరు, కాళ్లు పట్టేవారు ఒకరు. ఇలానే ఒకరు అద్దం చూపుతూ నిలబడితే మరి ఒకరు కొత్త బట్టలు చేతిలో పెట్టుకు నిలబడిన వారు, కొత్త చెప్పులు సిద్ధపరిచేవారు మరొకరు. ఈ విధంగా ఆ ముసలామె వంటి మీద ఈగ వాలకుండా కాపాడుతున్నారు. మేజా బల్లల మీద నవకాయ పిండి వంటలతో నానా పదార్థాలు అమర్చబడి ఉన్నాయి. రకరకాల నగలతో బీరువాలు నిండి ఉన్నాయి. చీనీ చీనాంబరాలతో పెట్టెలు నిండిపోయాయి. అమాయకపు ముసలతను ఆ రాజవైభవం చూసి ఆశ్చర్యపడ్డాడు. వీటన్నిటికీ కారణమైన ఆ బంగారు చేపకు లోలోపల 1,000,000 దండాలు అర్పించుకున్నాడు. ఇట్టి భోగభాగ్యాలు కలిగేసరికి ముసలామికి తల బిరుసెక్కిపోయింది. మితిమీరిన గర్వంతో నీలిగింది. ఎల్లప్పుడూ ప్రతి చిన్న విషయానికి ప్రతి వారి మీద చురచురలాడసాగింది. ఇంటిలో ఎప్పుడు చూసినా ఒకదానికొకటి ఉండదు. ఏదో ఒక లోటు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నీ బంగారు చేపకు ఈ మాత్రం తెలివితేటలు లేవు. ఎంతో దయకల రాజకూతురంటావు. ఇంటిలో పలాని వస్తువు లేదన్న సంగతి దానికి తెలియదా? ఇవన్నీ మర్చిపోయిందా అని ఏమేమో సణుగుడు సాధింపును. పాపం ముసలతను మోగవానిలా అన్నీ వింటూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు భార్య తెలివి తక్కువతనానికి చింతపడుతూ ఉంటాడు. కాని దానితో రగడ పెట్టుకోలేక ఊరికే కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఉండగా ఒక దినం ముసలామెకి షికారు వెళ్లాలని బుద్ధి పుట్టింది. ముసలాన్ని పిలిచి జోడు గుర్రాల బండి కట్టమంది. వెంటనే ముసలతను గుమ్మం దగ్గర బండి హాజరుపరిచాడు. పాపిష్టి ముసలిది. బండిలో అడుగు పెట్టగానే గుర్రాలు బెదిరాయి. ముసలతను బలంగా కళ్ళాలు పట్టుకుని ఆపాడు. లేకపోతే ముసలామెకి ముప్పు కలిగేదే. తర్వాత ముసలామె ఉత్తరువు కాగానే బండి నడవసాగింది. బాగా తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నారు. ఇల్లు చేరగానే ముసలామె ముసలాడి మీద కోప్పడుతూ,
బండి మీద తిరగడమంటే నాకసలే చిరాకు. దుమ్మంతా నెత్తినే పడుతుంది. రాణిగారికి చేసినట్టు దారిలో నాకెవరూ వంగి సలాములు కూడా చేయరు. ఇట్టి అవమానకరమైన బతుకు బతకలేను. కాబట్టి నన్ను ఒక మహారాణిగా చేయమని రేపెళ్ళి ఆ చేపతో చెప్పు అన్నది చికాకు పడుతూ. ముసలతను ముసలామి తిట్లు ఎంతకాలం పడతాడు? విసుగు చెందాడు. ఈసారి సముద్ర తీరానికి వెళ్లవద్దనుకున్నాడు. కాని ముసలామె ఆజ్ఞ పాలించకపోవటం కూడా ప్రమాదమే. తీరా అక్కడికి వెళ్లి వరం లేకుండా వస్తినా మరి తన్ని ఇంటిలోకి రానివ్వదని కూడా అతనికి తెలుసు. ఇవన్నీ ఆలోచిస్తూ ఓ రాజకుమారి, దయచేసి నా ప్రార్థన వినవు అని మరలా పిలిచాడు. ఈసారి సాగరంలో మరీ పెద్ద అలలు లేచాయి. బంగారపు రాజకుమారి అందులో ఒక అలమీద కూర్చుని వచ్చింది. నీ ముసలిదానికి ఏమి కావాలి అని అడిగింది. ముసలతను సంకోచిస్తూ ముసలామె కోరిక తెలియచేశాడు. సరే, ముసలామెకి ఆ కోరిక కూడా నెరవేరింది అని చేప మాయమైపోయింది. ముసలతని ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఇల్లు పెద్ద కోటగా మారిపోయింది. కోట చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ, గోడ వెలుపల లోతైన కందకం, ప్రతి కోటగుమ్మం వద్ద ఆయుధపాణులైన సిపాయిల కాపల, పెద్ద రాజటీవీగా ఉన్నది. కోట లోపల నందనవనం లాంటి పూలవనం, వనం మధ్య తెల్లని పాలరాతి అరుగులు, ఆ అరుగుల మీద ముసలామె కిరీటంతో అపర రాణిలా ఆసీనురాలై ఉంది. చుట్టూ దాసదాసీ బృందం జీ హుజూర్ అనుకుంటూ ఆజ్ఞలకు వేచి ఉన్నారు. ఆ ఇంద్రవైభవం చూసేసరికి ముసలతని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అపర రాణిలా ఉన్న తన ముసలి భార్యకు ముసలతను వంగి వంగి సలాములు చేశాడు. రాజవైభవం పొందిన తర్వాత ముసలామె గర్వం, అధికారం హద్దులు మీరిపోయినాయి. దానితో దాని తల తిరిగిపోయింది. ఏ ముసలి భర్త ద్వారా ఈ దేవేంద్ర భోగం తనకు ప్రాప్తించిందో ఆ ముసలి పతిని నౌకర్ల చేత మెడ పట్టించి బయటకు గెంటించింది. పాపం అమాయకపు ముసలతను సిపాయిల తన్నులు గుద్దులు సహించుతూ కోట బయట పడ్డాడు. ఈ లోపల ఆయన టోపీ కూడా ఎక్కడో పడిపోయింది. కోట బయట గుర్రాలశాల ఆయనకు దిక్కయింది. అక్కడే హాయిగా ఉండసాగాడు. కాని తన ముసలి భార్య గర్వానికి, అభిమానానికి తరచూ లోపల చింతపడుతూ ఉండేవాడు. కోటలో దాసదాసీ జనులను తన బూటుకాళ్లతో తన్నుతున్నదని, తప్పులు చేసినప్పుడు వారిని కొరడాలతో బాదుతుందని విన్నప్పుడు మరీ దుఃఖపడుతుండేవాడు. పాపం, కాని ఏమి చేయగలడు అమాయకుడు. కొంతకాలానికి ఒక రాత్రి సముద్రంలో తుఫాను రేగింది. ఉప్పొంగే పెద్ద పెద్ద కెరటాలతో సాగరం హోరెత్తసాగింది. సరిగ్గా ఆ ముసలిరాణి నిద్రపోయే సమయం. సముద్రపు ఘోష ఆమె నిద్రకు భంగం కలిగించింది. ఎత్తైన కోట కిటికీల నుండి ముసలిరాణి సముద్ర గర్జన విన్నది. ఉప్పొంగే కెరటాలను చూసింది. చూస్తూ చూస్తూ మనసులో, నేనే గనక సముద్రపు రాణినైతినా దాన్ని నా అదుపాజ్ఞల్లో ఉంచేదాన్ని. ఈ విధంగా గర్జన భర్జనలు చేయనిస్తున్నా ఆ బంగారు చేప మీద కూడా నా అధికారం నడిచేది. ఈ విధమైన ఆలోచనలు పరిగెత్తసాగాయి. మరునాడే ముసలాడిని తన ఎదుట హాజరు చేయమని సిపాయిలకు హుకుం చేసింది. వెంటనే గుర్రాలశాలలో హాయిగా ఉండే ముసలతన్ని నిర్దయతో ఈడ్చుకొచ్చి ముసలిరాణి ఎదుట నిలబెట్టారు. ఆ అమాయకపు ముసలతనికి ఏమీ అర్థం కావటం లేదు. మరల తన్ను ఎందుకు రప్పించిందో, మరి ఏమి చేయమంటుందో. ఇంత ఇంద్రభోగం లభించిన తర్వాత కూడా మరి ఏ భోగం మిగిలిపోయిందో, మహారాణి అయిన పిమ్మట కూడా ఇంకా ఏ పదవిని పొందదలచిందో అని మనస్సులో కలవరపడుతున్నాడు ముసలతను. ముసలిరాణి ముసలి భర్తను గద్దిస్తూ, నీవు వెంటనే కడలిగట్టుకు వెళ్లి నా మహారాణి సముద్రం మీద కూడా రాజ్యం చేయగోరుతున్నదని, నీవు స్వయంగా నా రాణి చెలికత్తెల్లో ఒక చెలికత్తెగా హాజరయ్యి రాణి సేవ చేస్తుండాలని కూడా ఆ బంగారు చేపతో చెప్పు అని ఠీవిగా ఆజ్ఞాపించింది. పాపం ఆ ముసలతను ఏమీ చెప్పలేక ఆశ్చర్యపడి బిత్తరచూపులు చూస్తూ ఉన్నాడు. ముసలిరాణి అది చూసి ఆడసింహంలా గర్జించింది. చూస్తావే, వెళ్ళు వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, వెళ్ళాలి, తప్పదు, ఇది నా హుకుం. పాపం ఆ ముసలతను సాగర తీరానికి వణుకుతూ వణుకుతూ వెళ్ళలేక వెళ్ళాడు. ఆకాశం మీద కారు మేఘాలు కమ్ముకున్నాయి.
మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి. ఈసారి బంగారు చేపను భయపడుతూ భయపడుతూ పిలిచాడు. సముద్రంలో మరల గొప్ప తుపాను లేచింది. అలలతో సాగరం కల్లోలమయింది. ధారాపాతంగా వాన కురుస్తోంది. ముసలతను వానలో తడుస్తూ అలాగే నిలబడి ఉన్నాడు. మరికొంతసేపటికి పెద్ద పెద్ద గర్జనలతో నల్ల నల్లని మేఘాల్లాంటి కెరటాలు లేచాయి. బంగారు చేప రాజ టీవీతో ఆ కెరటాల మీద ఎక్కి వచ్చింది. ఏమి తాత, మహారాణి అయిన తర్వాత కూడా నీ ముసలామికి మరేమైనా కోరికలు మిగిలిపోయినవా అని ప్రశ్నించింది. ముసలతను నమ్రతగా 3 సార్లు తల వంచి నమస్కరించి తన ముసలరాణి గర్వపు కోరిక ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడు. పాపం ముసలతను సత్యసంధుడు. ఆ మాటలు విన్న వెంటనే సాగరరాజు కోపంతో భయంకరంగా గర్జించాడు. కెరటాలు గర్జించాయి. బంగారు చేప తన అలలతో మాయమైపోయింది. ఎంతసేపటికి జవాబు రాకపోవటం చూసి విచారంతో ముసలతను తన కోట చేరుకున్నాడు. అక్కడ జరిగిన అద్భుత పరివర్తనం చూసి అబ్బురపోయాడు. అక్కడ ఆ కోట లేదు, ఆ పూలవనం లేదు, దాసదాసీ జనులు కూడా కనిపించలేదు. ఆ ఇంద్ర వైభవమే పోయింది. వాటి స్థానంలో కేవలం ఆ పాత పూరి గుడిసె, ఆ పాత ఓటి తొట్టె 2 మిగిలిపోయాయి. పేరాసగల ఆ ముసలిది బట్టలకు సబ్బు పెట్టుకుంటూ కూర్చుంది. ఇదంతా చూసి ముసలతను వేదాంతుని వలె ఆశాపరులు ఎప్పుడూ సుఖపడలేరు, దురభిమానానికి అవమానం తప్పదు అనుకున్నాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.